Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Video for ethics students, professional ethics final year students. మిత్రులారా, మీకు ఎథిక్స్ బీసీఐ రూల్స్ మొదలుపెట్టినప్పుడు రూల్ నెంబర్ 2 పెట్టి చెప్పినప్పుడు మీ అందరికీ చెప్పుంటాను కేసు నందలాల్ బద్వాని. యూ మస్ట్ హ్యావ్ ఎ రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ టువర్డ్ ద కోర్ట్. అంతేగాని జడ్జి గారిని తిడతాం, జడ్జి గారి మీద రాళ్ళు వేయటం, అలాగే జడ్జి గారి మీద బూటు విసరటం ఇలాంటివి చేయకూడదు. చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అలాగే చేస్తే ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కింద కూడా డీల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడూ జరిగిన కేసు అది. మరలా ఇంకొక సంఘటన ఈ మధ్యకాలంలో అంటే 2022 అనుకోండి బయటకు వచ్చింది. లాయర్ హరల్స్ షూ బిఫోర్ ది ఆర్ ఆన్ ది ఆర్ అగెనెస్ట్ ది ఫస్ట్ ADJ ఎట్ అగార్ AGAR district Madhya Pradesh. The matter has come to the Supreme Court level, not lower court. Happened in the first ADJ court, that is Pradeep Dubey. The accused person is, why I am calling accused, the case is registered against him. The accused name is Nitin Atal. Nitin Atal, right. This Nitin Atal is practicing in Agar and neighboring Kajipur or something area courts. He is having political connections. He is known for fights with the lawyers and judges earlier too. And since he is connected to politicians, he is often threatens them. సహజంగా పొలిటికల్ కనెక్షన్ బాస్ ఉంటే ఆటోమేటిక్గా నేను పలానా పార్టీ, ఆ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళు చెలాయిస్తూ ఉంటారు. అది రైట్. ఇక జరిగిన సంఘటన ఒకసారి తెలుసుకుందాం. దిస్ ఈజ్ నితిన్ అటల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇది జనవరి 22 ఈ సంవత్సరం 4 PM జరిగింది. జనవరి 22 4 PM. యాక్చువల్గా ది కేస్ ఈజ్ ఏ టైటిల్ సూట్, సివిల్ సూట్. డిస్కషన్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఈవినింగ్ 4 PM. ఇది మన లాయర్ గారికి అదర్ సైడ్ లాయర్కి దేర్ వాజ్ లిటరల్లీ ఎ వర్డీ డ్యూయల్. ఇద్దరు మాటలు బై ఆర్గ్యుమెంట్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉన్నారు. జడ్జి గారి మధ్యలో ఇంటర్ఫైర్ అయ్యారు. సో ది ఫైర్ వెంట్ ఆన్ ద జడ్జ్. జడ్జి ఆల్సో సైడ్ యూ షుడ్ నాట్ పుట్ సెట్ ఆర్గ్యుమెంట్స్లో ఏంటండి మాటలు అయ్యి అని అనేటప్పటికీ కోపం వచ్చి ఇతను ఈ హర్ల్డ్ షూ అగెన్స్ట్ ద జడ్జ్ అండ్ వెంట్ అవే. వైల్ గోయింగ్ అవే హీ స్నాచ్డ్ సమ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ది బెంచ్ క్లర్క్. ఇది కథ. డిసపియర్డ్, దొరకల. ఇమీడియట్లీ ఇతను ఆ బూట్ వేసినప్పుడు జడ్జి గారు యాజ్ అ డిఫెన్స్ మెకానిజం హీ జస్ట్ స్టంబుల్ డౌన్, కిందకి ఇట్లా వంగాడు. అయినా సరే హిజ్ ఇయర్ వాజ్ డ్యామేజ్డ్. రైట్. ఖచ్చితంగా దెబ్బ తగిలినప్పుడు ఆటోమేటిక్గా ఆ రియాక్షన్ ఆటోమేటిక్ డిఫెన్స్ ఉంటుంది. ఆయన కిందకు వంగాడు పాపం, అయినా సరే తగిలింది. నిన్న జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి కూడా ఇది వచ్చి రాయి తగిలింది అంటున్నారు కంటికి. ఆ కన్నుతో వాచిపోయింది పాపం. జరుగుతూ ఉంటాయి. Immediately, the matter was reported to the judge as well as the court also, as well as the police station also. Immediately, SP, collector, all of them rushed to the place. A case under sections 332, 353, assault on the public servant while on duty, in the discharge of duty, 294, abusive words, and 506 is entirely 50 and rising there. 506 IPC, that means threatening, criminal intimidation. కేసు రిజిస్టర్డ్. దిస్ మ్యాన్ అబ్స్కాండెడ్. ఏ స్టేజ్ ఏంటంటే 10,000 అవార్డ్ వాజ్ గ్రాంటెడ్ ఆన్ ఎనీ ఇన్ఫార్మర్ హూ గివ్స్ ఇన్ఫర్మేషన్ అగెన్స్ట్ అబౌట్ దిస్ లాయర్. ఇది మనోడి కెపాసిటీ. చేసింది ఏదో పని, మళ్ళా పొరపాటు పోయింది. దెన్ హీ అప్రోచ్ ద హైకోర్ట్. హైకోర్ట్ డిస్మిస్డ్. మనోడు బెయిల్కి వెళ్ళాడు. యాజ్ పర్ 353 నాన్ అవైలబుల్ కాబట్టి అయినా 41 నోటీస్ ఇవ్వచ్చు. బట్ ఎనీవే హీ హాజ్ ఫైల్డ్ ఏ writ petition. He approached the Indore High Court, which directed him to surrender to Kotwal, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వమన్నారు. అది ఈయనకి ఇష్టం లేదు. దెన్ హీ అప్రోచ్డ్ ది సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో మేడం బేలా M. త్రివేది అండ్ పంకజ్ మిత్తల్ వారి ముందు ఈ కేసు వచ్చింది. వచ్చినప్పుడు సుప్రీం కోర్ట్ హర్డ్ ద మ్యాటర్ బట్ డిడ్ నాట్ గివ్ ఎనీ రిలీఫ్ టు హిమ్.
డిక్లైన్డ్ టు ప్రొవైడ్ ఎనీ ఇంటర్నమ్ రిలీఫ్. పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వాల్సిందే, ఎందుకంటే దే హ్యావ్ టు నో ది కాన్సిక్వెన్సెస్. జడ్జి మీదే బూట్ ఇసిరినాడు, అతనికిన ఈ బెయిల్ ఇస్తే కొంచెం ఇబ్బంది వస్తాను. సుప్రీంకోర్టు ఆల్సో డిడ్ నాట్. ఈ లోపల హీజ్ బ్రదర్స్, ఇతనే కాదు వీళ్ళ బ్రదర్స్ కూడా, దే థ్రెటన్డ్ ఏ ఫీమేల్ జడ్జ్, ఏ ఫీమేల్ అడ్వకేట్ హూ సా ద ఇన్సిడెంట్, హూ వాజ్ ఎ విట్నెస్ టు ది ఇన్సిడెంట్. కోర్టులో అమ్మాయి ఉంది పాపం, ఆ అమ్మాయిని స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారుగా, ఆమెని వీళ్ళ బ్రదరు బెదిరించారు. అంటే దిస్ మ్యాటర్ వాజ్ ఆల్సో హ్యాస్ కమ్ టు ది కోర్ట్. సో judicial intervention was necessary. Ultimately, case registered against the lawyer and as well as his brothers. So, kabatti, best example for professional misconduct as well as contempt of the court. ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు నందలాల్ బద్వాని పాత కేసు చెప్తానని ఏంటో అనుకునేవాడిని, కానీ లేటెస్ట్ కేసులో వచ్చింది కాబట్టి యూ కెన్ సైడ్ దిస్ కేసులో ఆల్సో, రైట్? బట్ ఎనీవే, యాజ్ లాయర్స్ డోంట్ డూ సచ్ థింగ్స్. థ్యాంక్ యూ.